ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్ష జరిపారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్ష చేశారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్ష చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 2 గంటల పాటు ఈ సమీక్ష కొనసాగింది. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్ష జరిపారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సుమారు 2 గంటల పాటు రివ్యూ మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్ష జరిపారు. సుమారు 2 గంటల పాటు ఈ రివ్యూ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రైట్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ భవనంలో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ్, కొద్దిసేపటి క్రితం వరకు ఈ రివ్యూస్ కొనసాగడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు సీఎం రేవంత్ ఈ సమీక్షను నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే డీజీపీ రవిగుప్తా, అలాగే హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డితో పాటు గంట తర్వాత ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ రావడం జరిగింది. వీళ్ళ 5గురు మాత్రం ముందు తెలంగాణలో నెలకొన్న క్రైమ్ కి సంబంధించిన రివ్యూ నిర్వహించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ కొనసాగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించి రైతులందరూ కూడా విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ సమయంలో నకిలీ విత్తనాలకు సంబంధించిన ఇబ్బంది చాలా వరకు రైతులు నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా రివ్యూ కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ తో పాటు అలాగే డీజీపీ రవిగుప్తా సమీక్షా సమావేశం నుండి వెళ్లిపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులతో పాటు ఇతర అధికారులు ప్రస్తుతం అయితే రివ్యూలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం అగ్రికల్చర్ కి సంబంధించిన వాటిని ఒకవైపు రివ్యూ చేస్తూనే మరొక వైపు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో నగరంలో నెలకొంటున్న లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే రోడ్లపై పేర్కొంటున్న వర్షం నీరు ఏ విధంగా వాటిని పూర్తి స్థాయిలో తొలగించడానికి చర్యలు చేపడుతున్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మంత్రులు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమీక్షా సమావేశంకి మరికొద్ది సేపట్లో అంటే రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ కి సంబంధించి సీఎం అక్కడికి వెళ్లారు. అక్కడ ప్రోగ్రాం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారనేది అధికారులు చెప్తున్న వర్షం ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి, వీటిని విక్రయించే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి అసలు నగరంలోకి ఈ డ్రగ్స్ ను తీసుకొని వస్తున్నారన్న దానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణచివేయాలంటూ కూడా ఇప్పటికే గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ కు సంబంధించిన సమీక్ష కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రితో పాటు డీజీపీ ఇక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ వ్యవసాయం దానికి సంబంధించిన రివ్యూని కొనసాగిస్తున్నారు. అక్షయ్. ఓకే రాధాకృష్ణ.